హైదరాబాద్ మైత్రివనంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన కేఎస్ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్ లో మరోసారి మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. 2 రోజుల వ్యవధిలోనే మరోసారి అగ్ని ప్రమాదం జరగటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైత్రివనం కాంప్లెక్స్ లో మరొకసారి అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం నుంచి ఇంకా కంప్లీట్ గా అక్కడి నుంచి తేరుకోకముందే మరొకసారి అగ్ని ప్రమాదం జరగటంపై ఇటు స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ చుట్టూ కూడా దట్టమైన పొగ అలుముకుని ఉంది. కేఎస్ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్ లోనే మరోసారి అగ్ని ప్రమాదం సంభవించడం పైన ఇటు అధికారులు సైతం ఆరా తీస్తున్నారు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది, దీనికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా వారు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, అంటే మళ్ళీ అదే కాంప్లెక్స్ లో ఇంకొకసారి అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? అంతే ప్రాథమికంగా మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరిత, అంటే ప్రధానంగా అందులో ఉండేటువంటి నిపురవలు అదే విధంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి మెటీరియల్ మరొకసారి అది అంటుకొని పొగలు ఎక్కువగా వచ్చాయి. దాంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మళ్ళీ పక్కనే ఉండేటువంటి ఫైర్ సిబ్బంది వచ్చి దానిని మొత్తం కూడా ఆర్పారు. కానీ మనం చూస్తే ప్రతి సందర్భంలో ఇలాంటిది ఉంటుంది. పెద్ద పెద్ద నిర్మాణాల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే పూర్తిగా వెళ్ళదు. ఇది మనం ప్లాస్టిక్ మోడల్లో ఉంటాయి ఆ బట్టలు, లేదంటే అందులో ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా. పైన మంటలు ఆరిపోయినప్పటికీ లోపల నిప్పులు అదే విధంగా ఉండి మళ్ళీ పొగ వస్తుంటాయి. అవి పొగ అంటే ఆ తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటే మాత్రం మంటలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. కొంచెం పొగలు రావడం వెంటనే ఫైర్ సిబ్బందికి అలర్ట్ చేయడం కారణంగా వాళ్ళు వచ్చి దాన్ని ఆర్పారు. అయితే మొత్తం బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో అందులోకి కూడా ఎవరిని అనుమతించట్లేదు. అది కొంత ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ చూసిన తర్వాత దాన్ని ఉంచాలా, లేదంటే పూర్తి స్థాయిలో పగలగొట్టేసి దాన్ని తొలగించాలా అనేది మాత్రం ఆ ఇంజనీరింగ్ అధికారులు డిసైడ్ చేయనున్నారు, దాన్ని పరిశీలించిన అనంతరం. అయితే అప్పటి వరకు మాత్రం ఎవరిని లోపలికి పంపించలేదు కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ విధమైనటువంటి మెటీరియల్ రెగ్జిన్ మోడల్లో ఉండేటువంటి, ప్లాస్టిక్ మోడల్లో ఉండేటువంటి క్లాత్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఎంత నీళ్లు కొట్టినా కూడా పైనుంచి కొంత మంటలు ఆరిపోతాయి, కానీ లోపల ఉండేటువంటి నిప్పు అదే విధంగా ఉంటుంది. ఆ సందర్భంలోనే ఈ విధమైనటువంటి చిన్న చిన్న మంటలు, అదే విధంగా పొగలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ రాముడు.